హలో మమ, వెల్కమ్ టు డే 5 ఆఫ్ లర్నింగ్ ఎస్క్యూఎల్. టుడే డిస్టింక్ట్ కీవర్డ్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డిస్టింక్ట్ కీవర్డ్ అంటే ఏంటి? సో ఈ డిస్టింక్ట్ కీవర్డ్ని యూజ్ చేసి డేటాబేస్లో ఉన్న రికార్డ్స్ నుంచి డూప్లికేట్స్ని రిమూవ్ చేసి యూనిక్ వాల్యూని చూపించేదానికి యూజ్ చేసే కీవర్డ్నే మనం డిస్టింక్ట్ కీవర్డ్ అంటాం. సో అసలు డిస్టింక్ట్ కీవర్డ్ యొక్క సింటాక్స్ ఏంటి? సో డిస్టింక్ట్ కీవర్డ్ యొక్క సింటాక్స్ ఏంటంటే సెలెక్ట్ డిస్టింక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇలా యూజ్ చేయడం వల్ల ఒక కాలంలో మనకి రిపీటెడ్ వాల్యూస్ కానీ లేదంటే ఆ డేటా అనేది సేమ్ నేమ్ మీద స్టోర్ అయినప్పుడు ఆ డూప్లికేట్స్ అనేది రిమూవ్ చేసి మనకి యూనిక్ వాల్యూస్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇన్స్టాగ్రామ్లో ఒక 200 ఫాలోవర్స్ ఉన్నారు అనుకుందాం. 200 ఫాలోవర్స్ ఏ సిటీస్ నుంచి ఎక్కువ మంది ఉన్నారో కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఎలా యూజ్ చేస్తాము? ఈ రీల్స్ అనేది ఎన్ని సిటీస్కి రీచ్ అవుతుంది చూసుకోవాలంటే ఎలా కనుక్కుంటామంటే ఈ డిస్టింక్ట్ కీవర్డ్ అనేది యూజ్ చేయడం వల్ల మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు సేమ్ సిటీలో నుంచి నీ వీడియో చూసినా కూడా డిస్టింక్ట్స్ అనేది ఏం చేస్తుందంటే దాంట్లో నుంచి డూప్లికేట్స్ రిమూవ్ చేసి యూనిక్ వాల్యూస్ని చూపిస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఈజీగా నువ్వు నీ రీల్ అనేది ఎక్కడి నుంచి చూస్తున్నారో లొకేషన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.